హలో ట్రేడర్స్, దిస్ ఈజ్ రోషన్. అండ్ ఈరోజు మన 12th జనవరి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ వచ్చి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే మనం యాక్చువల్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఇచ్చిన కండిషన్స్ ప్రకారమే 90% మార్కెట్ అయితే ఈరోజు ట్రేడ్ అయింది. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. అండ్ ఈరోజు మార్నింగ్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్లో నిఫ్టీ చూస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ నుండి మార్కెట్ అయితే రివర్స్ అయింది. కాకపోతే మనం మార్నింగ్ ఏం చెప్పుకున్నామంటే, సో ఇక్కడ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది కదా. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే, అంటే ఈ లెవెల్ దగ్గర గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే క్యాండిల్ కింద స్టాప్ లాస్, అండ్ ఇక్కడైతే మనం రిట్రేస్మెంట్ తర్వాత కాల్ అయితే బై చేద్దాం. అండ్ ప్రీవియస్గా మనకి ఇది టార్గెట్ అయితే అనుకున్నాం, కానీ మార్కెట్ అయితే మన ఈ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినాక సో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ సపోర్ట్గా తీసుకుని మార్కెట్ అయితే పైకి అయితే ట్రావెల్ అయింది. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా ఫ్లాట్ ఓపెనింగ్ కాలేదు. ఇక్కడ కూడా సేమ్ అనాలిసిస్, ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మాత్రం మనం ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే పైన గ్రీన్ క్యాండిల్ కానీ క్లోజ్ అవ్వాలి, లేదంటే ఈ రేంజ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయినా సరే మనం ప్రీవియస్గా ఇది టార్గెట్ చేసుకుని అక్కడ నుండి బయింగ్ ఉంది కదా, సో ప్రీవియస్ టార్గెట్ ఇది పెట్టి ఇక్కడ పుట్ బై చేసినా సరే మనం టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. కానీ మార్కెట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రేంజ్ ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ ఉంది కదా, లైన్ డ్రా చేస్తాను. సో ఈ రేంజ్ దగ్గర ఉంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఈ రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే పైకి రావడం జరిగింది. అండ్ ప్రీవియస్గా మన టార్గెట్ అయితే రీచ్ అయింది. ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం చెప్పుకున్నట్టే ఇక్కడ సపోర్ట్ తీసుకుని మన టార్గెట్ అయితే రీచ్ అయింది. సో మన టార్గెట్ అయితే 1:2, 1:3 రేషియో వరకు మనం ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ అయితే పాజ్ ఉంది అండ్ మనకి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఓవరాల్గా అయితే మనకి అప్ ట్రెండ్ అయితే ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా క్లోజింగ్ వచ్చి ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది. ఫ్లాట్ క్లోజింగ్ అంటే తెలుసు కదా, సో మార్కెట్ మధ్యలో ఎలా ట్రావెల్ అయినా కూడా అండ్ ఓపెనింగ్ దాని క్లోజింగ్ చూస్తారనమాట. సో ఆల్మోస్ట్ మనకి మార్కెట్ అయితే ఫ్లాట్ ఈరోజు సైడ్ వైజ్ మార్కెట్ అనమాట. అండ్ టాటా పవర్ చూసుకుంటే మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్లో చెప్పుకున్నట్టే చూడండి, ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ జోన్ అయితే దిగలేదు. ఓకే, సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే ఇవ్వలేదు. కరెక్ట్గా సపోర్ట్ జోన్, ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్ దగ్గరే క్లోజ్ ఇవ్వడం అయితే జరిగింది, రైట్. అండ్ ఇది వచ్చి మన రెసిస్టెన్స్ ఇది. సో రెసిస్టెన్స్ యాక్చువల్లీ ఏంటంటే గ్యాప్ ఇలా నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది కదా, నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చాక మనం ఇది సపోర్ట్ పెట్టాను. సో ఫైనల్గా ఈ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. అండ్ మన టార్గెట్ వచ్చి ఇది ఎగ్జాక్ట్గా చెప్పాను ప్రీ మార్కెట్ అనాలిసిస్లో. మీకు డౌట్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో మార్కెట్ మనకి గ్యాప్ అప్ అయినాక ఈ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని, అంటే ఈ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మనకి ప్రీవియస్గా ఇక్కడ వరకు టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. ఓకే. అండ్ వెన్ కమ్స్ టు రిలయన్స్, 5 minute టైం ఫ్రేమ్స్లో ఎక్కువ ట్రేడ్ చేయండి, మనకి మూమెంట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. సో రిలయన్స్ కూడా చూసారా, మనం ఇక్కడ సపోర్ట్ జోన్ అయితే పెట్టాను కదా, అండ్ ఇది మన సపోర్ట్ జోన్, ఇది ఈ రెడ్ లైన్ అనేది సపోర్ట్ జోన్ ఇది. సో ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ఇది 12th మార్కెట్ ఇక్కడైతే ఓపెన్ అయింది. ఇక్కడైతే ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయినాక మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చింది. డౌన్ ట్రెండ్ వచ్చి ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ ఎక్కడైతే పెట్టామో అక్కడ నుండి మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ మన టార్గెట్ వచ్చి ఇది, అంటే ఇక్కడ నుండి కదా డౌన్ ట్రెండ్ వచ్చింది సెల్లింగ్, అండ్ ఇక్కడ మన సపోర్ట్ ఉంది. సో సపోర్ట్ దగ్గర బయర్స్ ఎంటర్ అయినా సరే ప్రీవియస్గా సెల్లింగ్ వరకు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు, కానీ మన టార్గెట్ దాటి మార్కెట్ ట్రెండ్ అయితే ఇచ్చింది. అండ్ హెవెల్స్ చూద్దాం. సో హెవెల్స్ చూసారు కదా, అసలు మూమెంటే లేదు ఈరోజు మనం గీసిన సపోర్ట్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ఎప్పుడు ఆల్మోస్ట్ మనకి 11.5కి సపోర్ట్ అయితే తీసుకుంది. ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ ఓపెనింగ్ ఇది. సో ఫ్లాట్ ఓపెనింగ్ అయిన తర్వాత మనం రేంజ్ బ్రేక్అవుట్ అయితే క్యాలిక్యులేట్ చేసాం. అండ్ రేంజ్ బ్రేక్అవుట్ పైకా అంటే కాల్ సైడ్ తీసుకుందామా లేదా కిందకి పుట్ సైడ్ తీసుకుందామా అని క్యాలిక్యులేట్ చేసాం. కానీ మార్కెట్ ఓపెనింగే మనకి 2 క్యాండిల్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పానిక్ బయింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అక్కడ నుండి మార్కెట్ అయితే రివర్స్ అయింది. సో రివర్స్ అయ్యి మనం డ్రా చేసిన సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని అండ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఇచ్చింది. సో ఇది ఒక రేంజ్ అయితే బిల్డ్ చేసింది గైస్.
అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే ఇలా ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో